రక్షణ పొందేసిన వెంటనే మనకు అన్నీ తెలుస్తాయా చెప్పండి? తెలియవు. అన్ని గ్రహించేస్తామా చెప్పండి? గ్రహించం. దేవుని యొక్క ఆత్మలో ఎదుగుట అనేది నేను మీ గతంలో చెప్పాను. ఆత్మ ఫలము అంటాం. ఫలం అనేది రాత్రికి రాత్రి ఏమి రాదు. అది క్రమముగా చిన్న విత్తనం మనము విత్తితే అది చిన్న మొక్కగా ప్రారంభించబడి ఆ తరువాత వృక్షమై, తర్వాత పూత పూసి, తర్వాత పిందెలు కాసి, తర్వాత కాయలై, ఆ తరువాత కానీ ఫలముగా అవ్వదు. అందుకు ఒక ప్రాసెస్ ఉంది. దేవుడు కూడా మనల్ని స్లోగా ఆయన తయారు చేస్తాడనమాట. ఎట్లా మనం ఆయన స్వరూపంలోకి తయారవుతామంటే నెమ్మదిగా ఆయన మాటలు విని వాటిని గైకొంటూ ఉంటే నెమ్మదిగా మనం ఏ స్వరూపంలోకి వస్తాం? క్రీస్తు స్వరూపంలోనికి వస్తాం. దేవుని మాటలు విని ఎవరైతే గైకొంటారో వాళ్ళకి ఏం జరిగిద్దో తెలుసా? యోహాను సువార్తలో ఒక మాట నేను చదివిస్తా చూడండి. 14వ అధ్యాయంలో 23వ వచనం. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. చూసారా? మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమందికి ఉంది దేవుడు నాతో ఉండాలి అని? ఎంతమందికి ఉంది చెప్పండి? గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. There is a difference between the existence of God and the presence of God. దేవుడు ఉన్నాడు అనేది ఒక ఎత్తు, దేవుని సన్నిధి నీతో ఉండడము మరొక ఎత్తు. దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేయడము చాలా ఎగ్జాంపుల్స్ మనం చెప్తాం. దట్స్ నో ప్రాబ్లం. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ డజంట్ మ్యాటర్ బికాజ్ హీఈస్ దేర్. దేవుడు ఉన్నాడు, బట్ ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? ఆయన నీతో ఉన్నాడా అనేదే చాలా ప్రాముఖ్యం. ఎప్పుడు ఉంటాడు ఆయన మనతో చెప్పండి? ఇప్పుడు మనం ఏం చదివాం? ఒకడు నా మాట విని వాటి చొప్పున నడుచుకున్న ఎడల నా తండ్రి వాడిని ప్రేమిస్తాడు. తర్వాత ఏం చేస్తాం? ఎప్పుడైతే నేను చెప్పినట్లు మీరు బ్రతుకుతూ ఉంటారో ఆటోమేటిక్గా మేము మీ యొద్దకు వచ్చేసి నివాసం చేస్తాం. దేవుని యొక్క ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో మనం అనుభవించాల్సింది ఏంటంటే దేవుని సన్నిధిని అనుభవిస్తేనే దేవుని గురించి మనం మాట్లాడగలుగుతాం. దేవుని సన్నిధి అనేది మనం అనుభవించట్లేదు అనుకోండి, మీరు దేవుని గురించి ఎన్ని చెప్పినా కూడా దానివల్ల మనకు ప్రయోజనం ఏమి ఉండదు. వ్యక్తిగతంగా దేవుడు శక్తిమంతుడు, ఓకే శక్తిమంతుడే కాదని ఎవరన్నారు? దేవుడు ప్రేమ గలవాడు, రైట్? దేవుడు ప్రేమ గలవాడే. నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఆయన శక్తిమంతుడే. మనం చెప్పినా చెప్పకపోయినా ఆయన ప్రేమ గలవాడే. బట్ డూ యూ ఫీల్ దట్? అది నువ్వు అనుభవించావా? ఇక్కడ బిర్యానీ చాలా బాగుంటుంది అని చెప్పి రెస్టారెంట్కి వెళ్ళాడు ఒకడు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? వెళ్ళాడు. అక్కడ వేడి బిర్యానీ ఉంటుంది. చూసాడు ఇట్లా, సూపర్ స్మెల్ వచ్చింది. చూడ్డానికి కూడా అట్లా తీసుకొచ్చి అలా పెడతారు అనమాట. ఇంత గిన్నె ఉంటుంది, కానీ అందులో సగం వరకు ఏముండదు. చూడ్డానికి ఇంత గిన్నె ఉంటుంది, అందులో కొంచెం పైపైన అలా పెట్టేసి ఉంటుంది. అది అలా తీసుకొచ్చి పెట్టేసరికి చాలా బాగుంటుంది. చూసి సూపర్ ఉంది అని చెప్పి వచ్చాడు ఇంటికి. వచ్చి ఇదిగో నీకు ఒక విషయం చెప్పమంటావా? ఏంటి? ఫలానా హోటల్లో బిర్యానీ సూపర్ ఉందా అన్నాడు. ఎలా ఉందని చెప్పాడు చెప్పండి? సూపర్ ఉంది. అంత బాగుందా? ఎట్లా ఉంది టేస్ట్? అది నాకు తెలీదు. ఏంటి నీకు తెలీదా? మరి సూపర్ ఉందన్నావు. అవును, నేను అక్కడికి వెళ్ళాను. నువ్వు నిజంగా హోటల్కి వెళ్ళావా? వెళ్ళాను. బిర్యానీ తిన్నావా? తినలేదు. మరి అంత దూరం ఎందుకు వెళ్ళావు? అంత దూరం వెళ్ళడం ఏంటి, దాన్ని చూడడం ఏంటి, తిరిగి రావడం ఏంటి? రిజల్ట్ నీ ఆకలి తీరిందా? తీరలే. అంటే నువ్వు రుచి చూడకుండా అది సూపర్ డూపర్ అని ఎట్లా చెప్తావు? కొంతమంది దేవునితో నడవకుండా దేవుని సన్నిధిని ప్రతిరోజు కూడా అనుభవించకుండానే దేవుడు గొప్పవాడమ్మా, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడమ్మా, దేవుడు నీ కుటుంబాన్ని కడతాడమ్మా, ఏం చెప్పినా నువ్వు కట్టబడవు, వాళ్ళు కట్టబడరు. ఏమీ లే. షుడ్ ఫీల్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. అందుకే చెప్తున్నాను, ఎగ్జిస్టెన్స్కి ప్రజెన్స్కి చాలా తేడా ఉంది. దేవుడు ఉన్నాడు అన్నమాట వాస్తవమే, కానీ నీతో ఉన్నాడా? నాతో దేవుడు నివాసం చేయాలంటే నేను చేయాల్సింది ఒకటి ఏంటంటే, యూ హ్యావ్ టు ఓబే. దేవుణ్ణి నువ్వు లోబడాలి, దేవుని మాటను అంగీకరించాలి. వాక్యం ఎప్పుడైతే మీ వద్దకు వస్తుందో ఆ వాక్యాన్ని మనం తీసుకుని ఏం చేయాలి చెప్పండి? ఆ వాక్యానుసారంగా జీవించడానికి మనం రెడీ కావాలి. వాళ్ళ వద్దకు వస్తాడు దేవుడు స్పాట్లో. ఎందుకో తెలుసా? మీరు నా మాట విని గైకొన్నారు కనుక నేను నీ వద్దకు వచ్చి నివాసం చేస్తాను. అప్పుడు మన జీవితం ఎట్లా ఉంటుంది చెప్పండి? చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకని? మనతో ఎవరుంటారు?
ప్రభు ఉంటాడు. నువ్వు ఆపదల్లో అడుగులు వేస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? పక్కనే ఉండి తప్పిస్తూ ఉంటాడు. నిర్ణయాలు తీసుకోవడంలో గిలగలు కొట్టుకుంటున్నాం, ఆలోచన చెప్తాడు. ఇటెల్లలో అర్థం కావట్లా, మార్గాన్ని చూపిస్తాడు. దేవుడు మనతో ఉంటే చాలా లాభాలు. మరి ఈ స్థాయికి నువ్వు రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే దేవుని మాటలు వినాలి, వాటిని గైకొనాలి. అందుకే చెప్తున్నాడు ఇజ్రాయేల్ సమాజానికి, ఇలా ఉండండి, ఇలా జీవించండి, ఒకరితో ఒకరు ఇలా ప్రవర్తించండి అని ముందుగా చెప్తున్నాడు. అవి నేర్చుకుని దేవుడు చెప్పినట్లే నేను ప్రవర్తిస్తా, దేవుడు చెప్పినట్లే నేను నా జీవితంలో పాటిస్తాను అని ఎప్పుడైతే ఒకడు డిసైడ్ అయిపోయి ఇలాగే జీవిస్తానని అతడు తీర్మానం తీసుకుంటాడో, స్టార్ట్ చేస్తాడో, వెంటనే దేవుడు వాని యొద్దకు వచ్చి ఏం చేస్తాడట? నివాసము చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అందుకే మళ్ళీ నిర్గమాకాండలోకి మనం వెళదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాయ విధుల గురించి కొంచెం మనకు అర్థం కావడానికి నేను అది చెప్తాను. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని ప్రజలతో, తన బిడ్డలతో ఏమని చెప్తున్నాడంటే, నువ్వు దేవుణ్ణి ఏం చేయకూడదు? నిందింపకూడదు. అక్కడ దేవుణ్ణి అనే పదానికి ఒక ఫుట్ నోట్ ఉంది, చదవండి ఎవరు. నీవు దేవుణ్ణి నిందించకూడదు. ఇంకో మాటలో చెప్పాలంటే నువ్వు న్యాయాధిపతిని నిందించకూడదు. న్యాయాధిపతి అంటే ఎవరంటే, దేవుడు తన స్థానములో ఎవరినైతే నిలబెట్టిస్తాడో అతడు న్యాయాధిపతి. ఎందుకు ఇజ్రాయేలీకి న్యాయాధిపతి గురించి చెప్తున్నాడు? ఇంతకీ వాళ్ళకి న్యాయం తీర్చేది ఎవరు? 2 పేజీలు వెనక్కి వెళ్దాం. నిర్గమాకాండములో 18వ అధ్యాయంలోనికి రండి. నిర్గమాకాండము 18వ అధ్యాయములో 13వ వచనం చదవండి. మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండిరి. ఇక్కడ ఏంటంటే విషయము, మోషే అట వచ్చి ఉదయాన్నే వచ్చి కూర్చునేవాడట. ఎవరి మధ్యలో? ఇజ్రాయేలీల మధ్యలో. ఇలా లైన్ ఉండేవారట ఇజ్రాయేలీలు అందరూ. ఎందుకు మోషే దగ్గరికి ఎందుకు వచ్చేవారు? వాళ్ళు న్యాయము తీరుస్తాడు, న్యాయం తీర్చేవాడు న్యాయాధిపతి. దేవుడు నియమించినటువంటి వ్యక్తి అతడు. ఇజ్రాయేలు ప్రజల కొరకు దేవుడు నడిపించేటువంటి ఒక నాయకుడిగా, న్యాయాధిపతిగా దేవుడు మోషేని ఎన్నుకొని అక్కడ నిలబెట్టాడు. నువ్వు దేవుని నిందించకూడదు అనగా దేవుని యొక్క న్యాయాధిపతిని నువ్వు నిందించదన్నాడు. ఎందుకంటే వాళ్ళకి నిందించే బుద్ధి ఒకటి ఉంది ఇజ్రాయేలీలకి. మన జీవితంలో చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? దేవుణ్ణి నిందించకూడదు అనే వాక్యం రాగానే ఊరుకో బ్రదర్, మనం దేవుడిని ఎందుకు నిందిస్తాం అనుకుంటాం మనం కదా. చాలా సబ్జెక్ట్ ఉంది. మరి దేవుణ్ణి నిందించడం అంటే డైరెక్ట్గా దేవుడిని నిందించరు. మనం ఏం చేస్తాం? దేవుని డైరెక్ట్గా ఏమి నిందించాం. పరిస్థితులు హీట్ ఎక్కినప్పుడు, ఏమండి, పరిస్థితులు బాగోలేనప్పుడు డైరెక్ట్గా ఆయన ఏమనలేం కదా, దేవుని డైరెక్ట్గా ఏమనలేం కదా. అప్పుడు ఇండైరెక్ట్గా ఏం చేస్తాం? పరిస్థితులను, ఎదురుగా నిలబడే వ్యక్తులను టక 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 నిందిస్తూ ఉంటాం. నేను ఒకటి చెప్తున్నా, దేవుణ్ణి నిందించడానికి ఎవడైతే ముందడుగేస్తున్నాడో వాడు దేవుని భయము లేనివాడు. దేవుని భయము లేనివాడు ఖచ్చితంగా నోరు వదులుతాడు, నోట్లోంచి మాటలు వదిలేస్తాడు. ఎందుకు తెలుసా? వాడికి ఏం లేదు చెప్పండి, దేవుని భయము లేదు. దేవుణ్ణి లెక్క చేయడు, దేవుని తరఫున నిలబడే వ్యక్తులను లెక్క చేయడు. ఎందుకంటే అతనికి ఏం లేదు, భయము అనేది అస్సలు లేదు. మనం అంటాం లేదు లేదు మనం అసలు అలా చెయ్యం కదా అని మనం అనుకుంటాం. ఏ సందర్భాల్లో మనం చేస్తామంటే 1-2 సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చూడండి, 12వ వచనం నుంచి చదవండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనుక. ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాననే మాట అస్సలు అనొద్దట. శోధనలు అనేవి వస్తాయి రావా? మనకు చెప్పండి. వస్తాయి. శోధనలు, శ్రమలు అన్నీ వస్తాయి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, శోధన సహించేవాడు ధన్యుడు. ఎవరికైనాను శోధన కలిగినప్పుడు ఏమోనండి మరి దేవుడే ఇలా చేశాడండి అనడానికి వీల్లేదు. చాలామంది డైరెక్ట్గా అనేస్తారు కూడా అన్నమాట.
ఏమనండి మరి దేవుడే మరి అన్నట్టు. అంటే పక్కన సాతాను కూడా ఏం కనబడ్డు ఎప్పుడు. ఆడు మాత్రం చాలా హైట్లో ఉంటాడు అనమాట. అమ్మయ్య నన్ను ఎవడో ముట్టుకోవట్లేదు, గాయపరిచేదంతా మనమే, వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళకి ముఖ్యంగా మనోళ్ళకి. ఇప్పుడు లోకంలో ఒక అన్యుడు దేవుడిని దూషించాడంటే వేరే విషయం. అతనికి దేవుడు అంటే ఎవరో తెలియదు కాబట్టి దూషిస్తాడు, నోటుకొచ్చినట్లు దూషిస్తూ ఉంటాడు. దేవుని భయం లేని వ్యక్తి ఎట్లయినా మాట్లాడుతూ ఉంటాడు. కానీ ప్రతిదానికి ఒక తీర్పు అనేది దేవుని సన్నిధిలో ఉన్నది. ప్రతిదానికి మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకి ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి దేవుని దగ్గర. కానీ మరి దేవుని ఎరిగిన వ్యక్తి కూడా ఎట్లా మాట్లాడుతాడంటే, ఈ శ్రమలు తట్టుకోలేనప్పుడు, శోధనలు తట్టుకోలేనప్పుడు టక్కన వదిలేస్తాం మాట. బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి స్త్రీ ఉంది, ఆమె పేరు నయోమి. ఎన్ని అక్షరాలు చెప్పండి? ముచ్చటగా 3 అక్షరాల పేరు నయోమి. ఒక డైలాగ్ వదిలింది సార్వత్రిక సమాజానికి. ఏమనంటే, చేసిన తప్ప ఆవిడ, కానీ ఆవిడ అంటది సర్వశక్తుడు. చెప్పాలి ఏంటి మాట చెప్పండి? సర్వశక్తుడు నన్ను బాధించాను. ఓహో, దేవుడు బాధించాడా? మరి అంతే కదండి. మీరే కదా మన వాక్యం చెప్పారు, ఏమని? గాయములు కట్టువాడు, గాయములు చేయువాడు ఆయనే అన్నారుగా. అంటే నేను ఇంకొక డైలాగ్ కూడా చెప్పానుగా, గాయములు చేయువాడు ఆయనే, గాయములు కట్టువాడు ఆయనే. కానీ అప్పుడు యోబు గ్రంథంలోనే కదా మన సబ్జెక్టు. యోబును శోధించింది ఎవరు చెప్పండి? చెప్పండి. డైరెక్ట్గా అటాక్ చేసింది ఎవరు? పర్మిషన్ ఇచ్చింది, ఓకే, పర్మిషన్ ఇవ్వచ్చు దేవుడు. బట్ నీ మీద డైరెక్ట్ అటాక్ చేసేది ఎవరు? సాతాను చేస్తూ ఉంటాడు. విషయం ఏంటంటే, మనం చాలాసార్లు ఆ బాధ తట్టుకోలేక, ఆ శోధనలు తట్టుకోలేక, దేవుడు ఏం చేశాడులే అన్నట్టుగా మాట్లాడతారు. ఒక తల్లి దగ్గరికి నేను ఇంకా వెళ్ళడం మానేసా. ఎందుకంటే వెళ్ళినప్పుడల్లా ఒకటే డైలాగు. ఆవిడకి ఏదో సమస్య ఉంది కుటుంబంలో. ఆ సమస్య చెప్పినప్పుడు, అమ్మా ఎన్నిసార్లు పిలిచినా నేను ఒక మాట చెప్తా, ఏంటంటే, అమ్మా దేవుని యందు ఏముంచాలి? విశ్వాసం ఉంచితే దేవుడు ఖచ్చితంగా పరిస్థితులను మారుస్తాడు. ఎందుకంటే మనం దేవుడిని నమ్మకుండా ఏమీ కూడా మనం కార్యాలను పొందలేం కదా. ఒక వ్యక్తిని మార్చాలి కుటుంబంలో. ఎవరు మార్చాలి చెప్పండి? మనిషిని మార్చగలుగుతాడా? మార్చలేడు. దేవుడే మారుస్తాడు అన్నమాట. కొన్ని సమయాలు ఉంటాయి ఆయన చేతిలో, కాలాలు, సమయాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుని స్వాధీనంలో ఉన్నాయి. మనం అనుకున్నప్పుడు ఎవడు మారడు. దేవుడు నిర్ణయించిన సమయానికి నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడే పట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ అప్పటికి నీకు ఏముండాలి? విశ్వాసం అనేది ఉండాలి. బట్ దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థనను సఫలపరుస్తాడు, ఖచ్చితంగా నా ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడని ముందు నీలో విశ్వాసం పుట్టాలి. అందుకే దేవుడు వెయిట్ చేస్తాడు అన్నమాట. అప్పుడు విసుగొచ్చేది. ఎంతకాలం అయ్యా, ఎంతకాలం? నాకేం తెలుసు అమ్మా, నీవు మాత్రం ఏం తెలుసులే. నాకు 60 సంవత్సరాలు వచ్చినా తెలియదు. ఎందుకో తెలుసా? కార్యం చేసేవాడిని నేను కాదు కదా. మాటను తీసుకొచ్చేవాడే సేవకుడు, కానీ మాట నెరవేర్చేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. విశ్వసించాల్సింది దేవుణ్ణి. ఆయనను విశ్వసించుట ఎలా అనేదే మీకు బోధించడం జరుగుతుంది. పాఠాలు చెప్పడమే మాస్టర్ పని. ఎగ్జామ్ రాయడం, చెప్పండి గట్టిగా చెప్పండి, విద్యార్థుల పని. బాబు ఇంకా చెప్పద్దు, సబ్జెక్ట్ ఇదే. జయించిన వాడికే కదా జీవ కిరీటము. నేను జయించేస్తే ఓకేనా? నాకు ఇస్తాడు కిరీటం. మీరు బాబు మరి నా కిరీటం ఎక్కడెట్టో? అదేంటమ్మా నీకేంటి? నేను కదా పోరాడిందంటే, నా పోరాటం కదా అది నీ పోరాటమే. నువ్వు పోరాడనన్నావు కానీ నేను పోరాడాను. మరి మార్కులు ఎవరికి వచ్చినాయి? మరి దేవుడేమో నాకు వేసాడు మార్కులు. ఏం చేద్దాం? నాకు ఇచ్చాడు కిరీటం, మరి నాకు లేదా? నీకు ఇష్టం ఉండవు కదా మీ అని. కిరీటం కావాలయ్యా, కిరీటం కావాలన్నావు కానీ శోధనలో నిలబడవు. చాలామంది ఏంటంటే అవి తప్పించుకోవడానికి మాట. శోధన తట్టుకోలేక ఏమంటారంటే, ఏమో బాబు ఎంతకాలం చూసినా కూడా మార్పు అనేది రావట్లేదు. ఆ మాటే అవిశ్వాసము. ఆ మాట ఏంటి చెప్పండి? అవిశ్వాసం. ఏంటన్నమాట? మీరు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారు, ఒక వ్యక్తి మారాలండి. ఈ వ్యక్తి మారు మనసు పొందాలి. ప్రార్థన, అది ప్రార్థన అంశం ఏంటి చెప్పండి? వ్యక్తి యొక్క మార్పు, అవునా? అది ప్రార్థన అంశము. ఏం చేయాలి మనము? దేవా, నువ్వు సౌలునే పౌలుగా మార్చగలిగిన దేవుడవు కదా. నువ్వు అద్భుతంగా మార్చావు కదా. ఎలాంటి వ్యక్తిని? ఒక ఉన్మాదిని, ఒక మతోన్మాదిని, ప్రజలను హింసించేవాడిని, బాధించేవాడిని, దోషకుడు, హింసకుడు, ఎలాంటి వ్యక్తిని నువ్వేం చేసావు నాయన? ఒక సమయం ఉంది, ఆ సమయానికి ఏం చేసావు? దర్శించావు. ఏ సంఘాన్ని అయితే పాడు చేశాడు, అదే సంఘాన్ని కట్టడానికి అతడు పూనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మనకు తెలియదు ఎవరి జీవితాలను దేవుడు ఎట్లా మారుస్తాడు. మనం ఏం చేయాలి చెప్పండి? విశ్వసించాలి. బైబిల్లో ఏముంటుందంటే మనుషులందరి కొరకు ప్రార్థించమని ఉంది. ఉందా లేదా? ఎందుకు అది ప్రార్థించాలని అన్నారు కానీ బాబు, ఇంతకు అంశం ఏంటి అని. మొదటి తిమోతి పత్రిక చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చదవండి అమ్మా. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం, ఇది అండర్లైన్ చేయాలి. నువ్వు ఎన్నైనా చేయి దేవుని కోసం. నేను దాన ధర్మాలు చేస్తా, రోజు వాక్యం చదువుతున్నా, మరి ప్రార్థన చేస్తున్నా, ఆరాధన చేస్తున్నా, అన్నీ చేస్తున్నారు కదా. అయితే అన్నిటికంటే ముఖ్యంగా ఒకటి చేయాలట. చదవండి. అదేంటంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది చూడండి, ఇక్కడ జాగ్రత్త వినండి. అన్నిటికంటే ముఖ్యంగా అన్నాడు. ఫస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ ప్రయారిటీ ఏంటో తెలుసా? మనుషులందరి కొరకు. చెప్పండి ఈ మాట. ఎవరా మనుషులు? మనతో ఉండేవాళ్ళు. రాజుల కొరకు. చెప్పండి. వారు నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. నెక్స్ట్ అధికారుల కొరకు. చెప్పండి. ఆ నిర్ణయాలను అమలు చేసేవాళ్ళు. ఓకేనా? వీళ్ళందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఏమని చేస్తారు ఇంతకీ? నా ప్రశ్న అది. కొంతమంది వస్తారన్నమాట, వచ్చి బ్రదర్ ప్రార్థన చేయండి. సరేనమ్మా, దేనికోసం? ప్రార్థన చేయండి. అదే ప్రార్థన చేస్తా. దేనికోసం? పిల్లడికి ఏం అర్థం కావట్లేదండి. కొత్త? నేను కొత్త కాదు, నీకు కొత్త. ప్రార్థన చేయమన్నావు, కరెక్టే. దేనికోసం చెయ్యాలా? అదేంటి, నన్ను ఎప్పుడు ఎవ్వరు ఇలా అడగలేదయ్యా, అందుకే ఇలాగ ఉన్నావు నువ్వు. ఇప్పుడు నేను చెప్తా, ప్రార్థనకు ఒక గురి ఉంటుంది, ఒక అంశం ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మనుషులందరి కొరకు ప్రార్థించమన్నాడు. అది ఏమని చేయాలయ్యా ప్రార్థన అంటే? అప్పుడు రాశాడు 4వ వచనంలో, మనుషులందరూ ఏం పొందాలి? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని దేవుడు ఇచ్చయించుచున్నాడు. నువ్వు ఏ మనిషి పేరెత్తినా కూడా మొట్టమొదట ఆ మనిషికి ఏం అవసరం చెప్పండి? రక్షణ. రక్షించబడినోడు ఎలా పడితే అలా జీవించడం. అతడు రాజు అయినా, అధికారి అయినా, మరెవరైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్షణ కావాలి మనిషికి. మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడు ఇచ్చయించుచున్నాడట. అంతేకాదు, రక్షణ పొందడం మొదటెత్తు. రెండోది ఏంటి చెప్పండి? రక్షణ పొందిన తర్వాత సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం పొందాలి అందరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవి రెండు మనుషులందరూ కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అదే మనుషుల్లో అధికారులు ఉన్నారు, రాజులు కూడా ఉన్నారు. ఓకే, ఇప్పుడు మనం కూడా ఒకళ్ళు రక్షణ పొందాలి అని ఆశపడుతున్నాం. ఇది దేవుని చిత్తమా కాదా చెప్పండి? దేవుని చిత్తమే. దేవుని చిత్తం జరగాల వద్దా? పరలోకమందున నా తండ్రి, ఆ పరలోక ప్రార్థనలో పరలోకమందు నీ చిత్తము నెరవేర్చబడుచున్నట్లు దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన చిత్తం ఏంటంటే అంతటా అందరూ మారు మనసు పొందాలి. మరి ఇప్పుడు ఈ తల్లి అదే కదా ప్రార్థన చేసేది. మారాలి మారాలి, ఆడు మారట్లే. మారాలి మారాలి మారాలి, మారట్లే. ప్రభా మారు మనసి, మారలేదు. అప్పుడు వచ్చింది ఏంటి చెప్పండి? విసుగు. ఏమొచ్చింది? విసుగు. ఆ విసుగు వచ్చినప్పుడు హలో ఏమ్మా చెప్పండి, ఒకసారి రా బాబు మాట్లాడదాం వచ్చా. ఏంటమ్మా విషయం? మారట్లే. అమ్మా ఒక విషయం చెప్పమంటారా? చెప్పు. దేవుడికి అసాధ్యమైందంటే ఇది లేదు. కాలం నేను అసలు ఎన్నో సంవత్సరంలో వచ్చాను తెలుసా దేవుని మందిరానికి. వద్దు, ఇది ఎన్నిసార్లు విని చిరాకు వచ్చా. ఎన్నో వద్దు, సరే వచ్చారు కదా, ఎన్ని సంవత్సరాల హిస్టరీ నాకెందుకు కానీ. రైట్ నౌ డూ యూ హ్యావ్ ఫెయిత్? ఇన్ని సంవత్సరాల మీ ఆత్మీయ జీవితంలో విశ్వాసం అనే సబ్జెక్ట్ ఏమన్నా తెలుసా? తెలిస్తే గనక విశ్వసించండి, ఖచ్చితంగా దేవుడు మార్చాడు. మారడు. స్టేట్మెంట్ ఇచ్చిందన్నమాట. అంతటి యేసు ఇట్లా నేను అని అంటూ చూసారు. అట్లాగా అంతటా ఆమె ఇట్లా నేను ఏమనంటే ఆడు మారడు అని. ఇంకేంటి కథం, నీ దారి నువ్వు చూసుకుంటే నా దారి నేను బండి తీసి వెళ్ళిపోతా. ఎందుకని మీరే చెప్తున్నారుగా మారడని. దాన్ని ఏమంటారంటే బైబుల్ ఏమంటుందంటే అవిశ్వాసము అంటది. చెప్పండి ఏంటి? అవిశ్వాసాలు కార్యాలు జరగవు. అప్పుడు నేనేం చేస్తాను తెలుసా? బండి తీసి వేగంగా ఇంటికి పోయి
కోపావేశంతో మోకాళ్ళు వేసి, ప్రభువా ఆమెలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తొలగించు, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఇది ఎప్పుడు నేర్చుకున్నా తెలుసా? సమూయేలు గ్రంథం చదివినప్పుడు నేర్చుకున్నా ఈ మాట. సమూయేలుకి కోపం వస్తే, మనకి కోపం వస్తే ఏం చేస్తామండి? ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారులేండి. ఒకడొక తన్నుతాడు, ఒకడు గట్టిగా అరుస్తాడు, ఒకడు ఇసిరేస్తాడు, అన్నీ చేస్తాం మనం, మనుషులం కదా. మరి సమూయేలు ఏం చేస్తారు తెలుసా? మొదటి సమూయేలు గ్రంథములో దేవుని బిడ్డలు మనం ఇవన్నీ నేర్చుకోవాలి. భక్తుల యొక్క జీవితాలను మనం చూస్తే మంచి అద్భుతమైన అనుభవాలు మనకు వస్తాయి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం చదవండి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిచ్చి కోపం వచ్చిందన్నమాట. ఒకసారి రగిలిపోద్ది కోపం అన్నమాట. కొన్ని సందర్భాలు చూస్తే అప్పుడు ఏం చేయాలంటే అరవలేము, చెప్పచ్చు, డైరెక్ట్గా ఖండించవచ్చు, అమ్మా మీరు చేసే తప్పు అని. బట్ బైబిల్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. వృద్ధునితో ఎలా మాట్లాడాలి, వృద్ధ స్త్రీలతో, తల్లులతో ఎలా మాట్లాడాలి, యవ్వనస్తులతో ఎలా మాట్లాడాలి, కొన్ని రూల్స్ ఉన్నాయి. మనం అనలేము అది. అందువల్ల ఏం చేశామంటే కోపంతో వచ్చేసిన ఎక్కడికి వెళ్ళాము? దేవుని సన్నిధికి వచ్చి కూర్చుని కోపంతో, తండ్రి ఏంటిది, ఏం జరుగుతుంది ఆ కుటుంబంలో, ఎందుకు అంత నీరసం, అంత విసుగు, అంత అవిశ్వాసం? డైరెక్ట్గా నిన్నేమనలేక ఎవరిని మరి ఎవరు మార్చాలి కదా అనేస్తున్నారు కూడా. ఆ దేవుడు చేస్తాడయ్యా, నేను కాదని అనట్లేదు. మళ్ళీ ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా చూపించుకోవాలో తెలియక, ఎందుకంటే కోపం అంతా వీడి మీద ఉంది, ఇంట్లో పిల్లల మీద ఉంటుంది. ఏదో ఆ కోపాన్ని ఏం చేయలేక దేవుడు అని మరి ఎదురుగా నేను కనబడుతున్నాను కదా. ప్రార్థన చేసుకోండి, విశ్వాసం ఉంచనంటే నేను చేస్తానయ్యా బాబు. ఎలా చేస్తాను తెలుసా? నేను ఉదయాన్నే 4ంటికి, ఇంకొద్దు ఈ హిస్టరీ ఏమో వినలేము, మరి ఎంత 4ంటికి లేచి చేసే విశ్వాసం మంచిగా మాట్లాడాలి కదా దేవుని సన్నిధిలో. చూడండి, అపవాది చాలా దాడి చేస్తున్నాడు. మనకు తెలియకుండానే దేవుణ్ణి మనము నిందిస్తూ ఉంటాం అన్నమాట. మనం అనుకుంటాం నేను దేవునికి ఏం తక్కువ చేశాను అంటారు కూడా కొంతమంది. సాతాను చాలా కుయుక్తిపరుడు, వాడు సులువుగా చిక్కులు పెట్టే పాపంలోనికి తీసుకెళ్తాడు అన్నమాట. దేవుడు ఏం చెప్తున్నాడంటే నీవు దేవుణ్ణి నిందించకూడదు, ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ. మనం ఏమిటంటే డైరెక్ట్గా వెళ్ళాం దేవుని దగ్గరికి, కానీ ఇండైరెక్ట్గా మీరు ఇలా అంటే చాలు. దాని అర్థం ఏంటి? మోషే ఏంటి వాళ్ళు ఏదో సౌండ్లు చేస్తున్నారు అన్నాడు దేవుడు. ఒకసారి నీకు చదివించాను అసలు ద్వితీయోపదేశకాండములో, వాళ్ళ సణుగులు నాకు వినబడినవి అంటాడు. సణుగులు అంటే వినబడతాయండి? సణుగులు వినబడతాయి మనకి? డైరెక్ట్గా చెప్తే వినబడతాయి, కానీ వచ్చాడు ఏంటన్నా ఏం లేదులే ఏం చెప్తే అదే ఏంటన్నా, దాన్ని ఏమంటారంటే సణుగుడు, వినపడదు అది. కానీ ఎవరంటారు? అది మాట. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడిని నిందించే వాళ్ళు డైరెక్ట్గా ఏమనలేరు, కానీ ఇండైరెక్ట్గా సణుగుతూ ఉంటారు అన్నమాట పరిస్థితులను బట్టి. డెఫినెట్గా దేవుడు అది చూస్తాడు. అక్కడ ఏ స్టేట్మెంట్ వస్తుందంటే నువ్వు దేవుడిని ఏం చేయకూడదు, నిందించకూడదు. దేవుడిని నిందించద్దు ఎప్పుడు కూడా. ఇంకొకటి చేస్తాం, ఇంకొక ప్రక్రియ. మొదటిది ఏంటంటే శోధనలు వచ్చినప్పుడు ఏం చేయకూడదు చెప్పండి? దేవుడు నన్ను శోధించడనే మాట మనం ఎప్పుడు కూడా, నా కుటుంబంలోనే ఎందుకండి ఇదంతానే, నా కుటుంబంలో ఎందుకండి ఇలా జరుగుతుంది అంటే మీ అర్థం ఏంటి అంటే చెప్పలేదు డైరెక్ట్గా. అంటే దేవుడు ఉన్నాడు కానీ నా కుటుంబానికి ఏం చేయట్లేదు, నేను రక్షణ పొందా, నేను బాప్తిసం పొందా, దేవుడి మాటకు లోబడ్డా, నేను దేవుడిని నమ్ముకుంటున్నాను. దేవుడిని నమ్ముకుంటే మరి నీ కష్టాలు ఎందుకు వచ్చినాయి అని లోకం అడుగుతూ ఉంటుంది. నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా, మరి నీ కుటుంబం ఎందుకు ఇలాగ ఉంది లోకం అడుగుతుంటుంది. వాళ్ళ మాటలో వచ్చేస్తాయి బ్రెయిన్లో మాట గిరగిరగిర తిరుగుతుంటాయి. అప్పుడు ఇక్కడి నుంచి ఒక వాక్యం వచ్చింది. ఆ వాక్యం ఏంటంటే నువ్వు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును. ఇలా దైవజనుడు చెప్తాడు. ఇన్ని చెప్పినా కూడా చూడాలి అందరూ ఏమంటున్నారు నువ్వు ఎంత విశ్వాసమైన కూడా ఏం దేవుడు ఏం చేశాడు నీకు, ఏం జరిగింది నీ కుటుంబంలో అంటాడు. అయ్యే వచ్చేస్తున్నాయి మైండ్లో. దానివల్ల ఇసుకలన్నీ వస్తున్నాయి బట్టి ఇలాంటి. అక్కడ దేవుడు చూస్తున్నాడు. ఈ విధంగా మనం చాలాసార్లు దేవుడిని ఏం చేస్తాం తెలుసా? తెలియకుండానే మనకు ఏం చేస్తాం చెప్పండి? నిందిస్తూ ఉంటాం. అది కూడా మన మనసులో జరగడానికి వీలు లేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎటువంటి శోధనలు రానియండి, తప్పించేవాడు ఎవరు? అదే శోధనలను జయించే శక్తి కూడా
ఆయనే ఇస్తాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హెబ్రీ పత్రికలో అంటాడుగా మాట. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము ఆఖరి వచనం 18 చదవండి. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది మన దేవుని క్యారెక్టర్. బికాజ్ ఆయన కూడా శోధన గుండా వెళ్ళిన ఆయనే, ఎన్నో శ్రమలు పొందిన ఆయనే. కాబట్టి మనకు కూడా ఏం చేస్తాడు చెప్పండి? ఆ శోధనలో శ్రమలలో ఏం చేస్తాడు? సహాయం చేయగలవాడిగా ఆయన ఉన్నాడు. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ వచనాలు ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటామన్నమాట. దేవుని వాక్యం ఎవరిలో ఉండదు వాళ్ళకి నెమ్మది ఉండదన్నమాట. ఎందుకంటే మీకు సొల్యూషన్ తెలియదు కదా, ఆ స్పాట్లో ఎలా బిహేవ్ చేయాలో మనకు తెలియదు. అదే దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? దేవుడు ఏమన్నాడు? తాను శోధింపబడి మనకు కూడా ఆయన సహాయం చేస్తానన్నాడు కదా. దేవా నువ్వే సహాయం చేయి. ఎప్పుడు చేస్తావు? ఈరోజా? తెలీదు. రేపా? తెలీదు. వచ్చే నెల గ్యారంటీ లేదు. సంవత్సరమా? తెలీదు. బట్ ఒకటి మాత్రం ఖచ్చితం, ఏంటి తెలుసా? ఆయన సహాయం చేయగలవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తలుచుకుంటే మరు క్షణంలో కూడా అది ఉండకపోవచ్చు. ఆయన ఇష్టం. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటంటే, శోధనలు వచ్చినప్పుడు అది దేవుడే అని చెప్పి ఆయన ఏం చేయకూడదు? మనము చెప్పండి, నిందించకూడదు. ఇలాగా మనం దేవుడిని తెలియక నిందిస్తూ ఉంటాం, మంచిది కాదు. రెండవది, మనకు తెలియకుండా ఇంకో పని కూడా చేస్తాం. ఇదేంటో తెలుసా? సామెతల గ్రంథము 14వ అధ్యాయం 31వ వచనం చదవండి. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడట. బీదను కనికరించువాడు ఆయనను గణపరచువాడు. దేవుని స్తోత్రం చెప్పండి. సేమ్ ఇదే వచనము 17వ అధ్యాయంలో కూడా ఉంటుంది. 5వ వచనం చదవండి. బీదలను వెక్కిరించేవాడు వారి సృష్టికర్తను నిందించేవాడట. చూసారా? బీదలను వెక్కిరించేవాడు, దరిద్రుణ్ణి బాధించేవాడు. ఆడు అనుకుంటున్నాడు, నేను దేవుడిని ఎప్పుడు నిందించను రా సార్, నేను అసలు దేవుడిని నాకు చాలా ఇష్టం అండి, నేను దేవుడిని ఎప్పుడు నిందించను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు తెలియకుండా ఏం చేస్తున్నావు తెలుసా? దారిద్ర్యతలో ఉన్నవాళ్ళు లేక బలహీనతలో ఉన్న వాళ్ళని చూసి ఏం చేస్తావు? వెక్కిరిస్తావు. వాళ్ళను ఏం చేస్తారట? నిందిస్తావు, బాధిస్తారట. మీరు దరిద్రులను బీదలను బాధిస్తున్నారంటే, ఆ బలహీనులను బాధిస్తున్నారంటే ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నారు చెప్పండి? సృష్టికర్త అయిన దేవుణ్ణి నిందిస్తున్నారు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ మాట మనకు తెలియలేదు అనుకోండి, మనం ఎప్పుడైనా దేవుణ్ణి దూషించాలంటే నేను ఎప్పుడు దూషించలేదని చెప్తాం మనం. కానీ మనకు తెలియకుండా ఏం చేస్తాం తెలుసా? కొంతమందిని దారిద్ర్యతలో ఉన్న, బీద స్థితిలో ఉన్న, బలహీన స్థితిలో ఉన్న హేళనగా మాట్లాడడము, వెక్కిరించే మాటలు మాట్లాడడము, తేలికగా మాటలు వదిలేయడం, అలా మనం చేస్తాం చూసారా? అలా చేస్తే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు సృష్టికర్తనే నిందిస్తున్నావట. చాలామంది తెలియకే ఆ పనులు చేస్తూ ఉంటారు. మనల్ని దేవుడు ఒక స్థాయిలోకి తీసుకెళ్తున్నప్పుడు ఫస్ట్ టైం అనిపించదు, కానీ వెళ్ళగా ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనకేం తెలుస్తుంది అంటే, తెలియకుండానే కొన్ని మాటలు మనం మాట్లాడిస్తూ ఉంటామట, తేలిగ్గా తీసి పాడేస్తూ ఉంటాం. అప్పుడు అలా అంటారు, ఒకప్పుడు ఇలాగా ఆ వ్యక్తి మాట్లాడలేదే, ఈరోజు ఒక స్థాయి వచ్చిందని ఇట్లా మాట్లాడుతున్నారా, ఈరోజు ఒక స్థాయికి వెళ్ళిపోయినందుకు ఇట్లా చెప్తున్నారా అని మనం అనుకుంటాం. అనుకోమో చెప్పండి, మన బంధువుల్లో కానీ మన స్నేహితుల్లో కానీ ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళు గర్వంగా ఒక మాట అన్నారనుకోండి, ఎట్లా ఉంటుంది ఆ మాట? చాలా బాధిస్తుంది. కానీ వాళ్ళకి తెలియదు ఒక మాట ఏంటో తెలుసా? వాళ్ళు నిన్ను కాదు బాధించేది, ఇండైరెక్ట్గా ఎవరిని? దేవుడిని నిందిస్తున్నారు వాళ్ళ మాట. నీ దేవుడు ఎట్లా ఉంచాడండి నిన్ను? నీ దేవుడు నిన్నెందుకు ఈ స్థితిలో ఉంచాడు? వాళ్ళ అర్థమైంది మాట, డైరెక్ట్గా అనలేదు. కొంతమంది చిన్న సేవకులు ఉంటారు అన్నమాట. నేను చూసాను అన్నమాట, పాస్టర్స్ కాన్ఫరెన్స్లో అక్కడక్కడ చిన్న సేవ. అంటే చిన్న సేవ మీన్స్ ఏంటంటే పరిచర్య ఇంతే ఉంటుంది చిన్నగా. అంటే కొద్దిమంది మధ్య పరిచర్య చేస్తూ ఉంటాడు. గొప్ప దైవజనుడు ఉంటారు, కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు. వీళ్ళు వెళ్ళి పలకరించడానికి ట్రై చేస్తారు కదా, మాట్లాడడానికి, వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తారు. పక్కన దైవజనులు వచ్చారా? పక్కన ఎవరిని? ఈయన దైవజనుడే. నేను పాస్టర్స్ కాన్ఫరెన్స్లో అలాంటి చూసాను. ఆయన గొప్ప దైవజనుడే, కాదని అనట్లేదు. బట్ ఈయన దైవజనుడు, అయ్యగారు ఎంత బాగా చెప్తాడండి, ఈ మాటలు నాకు చాలా ప్రోత్సాహం అండి,
ఈయన మాటలు విని చాలా ఒకసారి అయ్యారిని కలవడం, నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఇండైరెక్ట్గా నువ్వు ఒక బీదవాడను, ఒక బలహీనుడను నువ్వు వెక్కిరించి చాలా హేళనగా తీసి పడేసినట్టు మాట్లాడవు. కానీ యు ఆర్ డూయింగ్ రాంగ్ థింగ్. ఏం తెలుసా? ఇండైరెక్ట్గా నువ్వు ఎవరిని నిందిస్తున్నావు? దేవుడిని నిందిస్తున్నావు నువ్వు. ఆ దేవుడే అతన్ని కూడా నియమించుకుంది. నువ్వు ఎట్లా మాట్లాడతావు? సింపుల్గా మాట్లాడాడు ఇతను. కానీ నన్ను దేవుడిని దూషించావంటే ఒప్పుకుంటాడు అన్నమాట. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా, దేవుని పరిచర్యను ప్రేమిస్తున్నా, దైవజనుడిని ప్రేమిస్తున్నా అన్నీ చెప్తున్నావు. బట్ ఆ క్రమంలో నువ్వేం చేసావంటే తోటి సేవకుడిని ఏం చేసావు? తీసిపాడేసు. చాలా తెలీదు మనకి, అది మన సెన్స్ కాదు, రాదు. అది మనం అనుకుంటాము నేనేం తప్పు చేయలేదండి, నేను దేవుడినా, అస్సలు నా జీవితాన్ని ప్రాణమైన పోగొట్టుకుంటాను కానీ నా దేవుడిని ఎప్పుడు కూడా నేనేమన్నా అంటాం. పేతురు కూడా ఇలాగ అన్నాడు. అపోస్తలుడు అయిన మనలంటోడు కాదు, అపోస్తలుడు, అద్భుతాలు చేసినవాడు, దేవుని చేత నడిచినవాడు, నడవండివాడు, దేవునితో పాటు ప్రయాణం చేసిన ఆయన అన్నాడు. ఏమని తెలుసు ఆయన? ప్రభువా, ఎవరు నిన్ను విడిచిపెట్టినా కూడా నేను మాత్రం అస్సలు విడిచిపెట్టిన అన్నారు. కానీ ఫస్ట్ ఆయనే చెప్పారు అబద్ధం. నాకు అసలు ఎవరో తెలియదు అన్నాడు. ఎంతకంటే ఎంత మాటింగ్ కూడా ఏమైనా ఉంటుందో చెప్పండి. అట్లా చెప్పారు ఆయన. కానీ తర్వాత ఎంతో పశ్చాత్తాపడ్డారు. ఈరోజు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, తెలుసో తెలియకో మనం చాలాసార్లు ఏం చేస్తాం తెలుసా? సింపుల్గా మాట వదిలేస్తాం. దేవుడు దాన్ని పట్టించుకుంటాడని మనకు తెలియదు. నేనేం అనలేదే అనుకుంటాం మనం దేవుణ్ణి. కానీ మనం తెలియకుండానే చాలాసార్లు దేవుణ్ణి బాధ పెడతాం. శోధనల్లో సణుక్కున్న దేవుడిని నిందించటమే. ఒక బలహీనులను, ఒక బీద స్థితిలో ఉన్న వాడిని విక్రింతలుగా హేళనగా మాట్లాడినా కూడా ఇండైరెక్ట్గా మనం ఎవరిని దూషిస్తున్నాం చెప్పండి? దేవుణ్ణి నిందిస్తున్నాం మనము. కాబట్టి మొట్టమొదట దేవుణ్ణి నిందించకూడదు అనేది ఏంటో మనకి ఇప్పుడు అర్థమైంది కదా. ఇలాంటి పనులు చేస్తే దేవుణ్ణి మనం నిందించినట్లే. ఎలాంటి పనులు చేస్తే చెప్పండి? ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పండి? శోధనల్లో మనం దేవుణ్ణి నిందించద్దు. దేవుడు తప్ప మన సమస్యకు పరిష్కారం ఇవ్వగలిగేవాడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మరి ఆయన మీద మనము మూతి విరవడాలు, సనగడాలు, అవిశ్వాసం వ్యక్తపరచడం మంచిదా? కానే కాదన్నమాట. అదే దేవుడిని నిందించడం అంటే. అట్లా ఇప్పుడు మనము చేయకూడదు. రెండవది ఏంటంటే, బలహీనులైన వారిని మీరు వేలెత్తి చూపించి మాట్లాడారంటే ఖచ్చితంగా మనం ఎవరు నిందించినట్టు? దేవుడు నిందించినట్టే. ఇది మొదటి పార్ట్. నువ్వు దేవుణ్ణి నిందింపకూడదు అంటే ఇది పాయింట్లో. దేవుని ప్లేస్లో ఇంకోటి పెట్టాడు ఆయన. ఏం పెట్టాడు? న్యాయాధిపతి, అంటే దేవుని యొక్క రిప్రజెంటేటివ్. అలాంటి వ్యక్తిని కూడా మనం ఎప్పుడు కూడా తొందరపడి నిందించొద్దు. ఏం జరిగిద్ది నిందిస్తే? రిజల్ట్స్ ఉంటాయి ఇక్కడ. నిందిస్తే ఏం జరిగిద్ది చూద్దాం. నిందిస్తే ఏం జరిగిద్దాం? దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. దేవుడు నిందించిన దేవుని యొక్క మనిషిని, అనగా దేవుని యొక్క సేవకుడు నిందించిన రిజల్ట్ ఏంది? దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. అందుక ప్రధానులు, అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, నింద అనే దానికి అసలు మీనింగ్ ఏంటంటే, ఇంగ్లీష్లో బ్లేమ్ అని ఉంటుంది. నింద అంటే ఏంటంటే విమర్శను వ్యక్తపరచడం అన్నమాట. ఏంటి చెప్పండి? విమర్శలను వ్యక్తపరచడం, ఒక వ్యక్తి యొక్క తప్పుల్ని, లోపాలని ఎత్తి చూపించడం అన్నమాట. అర్థమైందా? నిందించడం అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక స్త్రీ గర్భవతి కాదు అంటే ఆమె గర్భఫలము లేదు, ఏమేస్తారు? నింద. పిల్లల్ని గంటలే నింద. ఒకరిలో ఏదైనా లోపం, ఏదైనా తప్పు దొరికితే దాన్ని ఏం చేయాలి? మనలో బిగ్ స్క్రీన్లో వేసేయాలి, పెద్దగా చేసి చూపించాలన్నమాట. అలాగా పాపి, గోపి. హలో, నువ్వెవరు? మరి నువ్వెవరు? దానియేలు మీద ఏంటట? ఒక నింద కనుగొనడానికి ట్రై చేస్తున్నారు. మరి దానియేలు ఎవరు? నమ్మకస్తుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దానియేలు ఎలాంటోడు అంటే, దేవుడు నేను, నా దేవుడు ఏం చెప్తే నేను అది చేస్తా. దేవుడిని బాగా ప్రేమించినాడు. ఎలా దొరుకుతాడబ్బా అనుకున్నారు.
ఎక్కడ దొరుకుతాడా అనుకున్నారు. అసలు దానియేలుకి ఒక అలవాటు ఉంది. రోజు పొద్దున్న లెగ్గానే మెసేజ్లు ఏమొచ్చినాయి అని వాట్సాప్లు కానీ చాటింగ్లు గీటింగ్లు ఏమి చూడకుండా ఫస్ట్ పని ఏంటంటే తన ద్వారాలు యెరూషలేము వైపు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా మీకు? యెరూషలేము ఎటువైపు ఉందో యూదులు ఎవరైనా కూడా ప్రార్థన చేసేటప్పుడు ఆ ముఖముగా తిరిగి ప్రార్థన చేస్తారన్నమాట. దానియేలు తన కిటికీలు తీసి ప్రార్థన చేసుకునేవాడు. అయితే ఈ అధికారులు పెద్దలందరూ ఏం చేశారంటే ఒక రాజాజ్ఞని తీసుకొచ్చారన్నమాట. రాజా అసలు నువ్వే కదా ఈ రాజ్యం ఇంత వైభోగం ఉండడానికి కారణం నువ్వే కదా, అది ఇది అని పొగిడి రాజు దగ్గర నీకు తప్ప ఎవరికి కూడా ఎవరు ప్రార్థన చేయకూడదు, నీ దగ్గరికి సమస్యలు చెప్పుకోవాలి, నీ దగ్గరికి రావాలి, నీకే మొరపెట్టాలి రాజా, అలా ఆజ్ఞ ఇవ్వంటే ఇచ్చేసాడు ఆయన. రాజుల్ని గట్టిగా పొగిడితే ఉంగరం తీసేస్తారు, ఫస్ట్ తీసి ముద్రేసి ఓకే అంటాడు, అంతే వేసుకున్నారు. మొత్తం రాజాజ్ఞ ఇచ్చారు. దానియేలు అవి పట్టించుకున్నాడా చెప్పండి? దానియేలు ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలిసినా కూడా ఐ డోంట్ కేర్. విషయం ఏంటంటే ఐ ఫియర్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని పట్ల భయం కలిగిన వాడు మనుషుల లెక్కేమి అంటే మనుషులు పెట్టే భయానికి వాడు అస్సలు లొంగడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనము మనుషుల గురించి ఎక్కువ ఆలోచిస్తాం కదా, హౌ టు ఇంప్రెస్, మనం మంచిగా అట్లా ఉండి వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేసి మనోళ్ళు ఇలా అనుకుంటున్నారు కాబట్టి మనం అట్లా చేద్దాము అన్నవాడు సౌలు అవుతాడు. ఏమవుతాడు? గట్టిగా చెప్పండి. మనోళ్ళు అంటాడు ఎప్పుడు కూడా, మనోళ్ళు ఇలా అనుకుంటున్నారు, మనోళ్ళకి ఇలా చేస్తే బాగుంటుంది, మనోళ్ళందరూ కూడా అమలేకీల్లో కొన్ని బుజ్జి గొర్రె పిల్లలు ఉన్నాయి, అవి చాలా బాగున్నాయి ఉంచుకుందామని మనోళ్ళు అన్నారు. దేవుడేమన్నాడు? మొత్తం తీసేయమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. కానీ ఈయనేమంటున్నాడు చెప్పండి? మనోళ్ళు ఏమన్నారంటే ఇట్లా అయితే బాగుంటుంది అంటున్నారు. అంటే నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? నీ దేహమును చంపువానికి కాదు నువ్వు భయపడాల్సింది. చెప్పండి ఎవరికి? నీ ఆత్మను దేహమును కూడా నరకములో పడవేయగలవానికి నువ్వు భయపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దావీదు దేవునికి భయపడినాడు, బట్ సౌలు దేవునికి భయపడినాడు. ఇక్కడ దానియేలు దేవునికి భయపడేవాడు. ఆ పక్కన ఉన్నవాడు ఎవడో కూడా దేవుడు అంటే భయం వాడికి ఎవ్వరికి లేదు అక్కడ. కానీ దేవుడు నన్ను చంపుతాడు, రాజు చంపుతాడు, అయినా పర్వాలేదు, నేను మాత్రం ఎవరికి భయపడతాను చెప్పండి? దేవుడికి భయపడతాను, నేను దేవుని వైపు తిరుగుతా అన్నాడు అన్నమాట. మనలో కూడా మనకి ఈ విశ్వాసం కావాలి, ఖచ్చితంగా కావాలి. మనుషుల్ని సంతోషపెట్టేవాడినైతే నేను ఎప్పటికీ దేవుణ్ణి దాసుడను కాకయ్యపోదును అన్నాడా లేదా చెప్పండి పౌలు? ఇక్కడ ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడు, నువ్వు ఖచ్చితంగా గద్దించాల్సిందే. సౌలు బుద్ధి ఏంటో తెలుసా మీకు? ఒక విజయం వచ్చింది అనుకోండి, సౌలుకి ఏం చేస్తాడు తెలుసా? మీరు విశ్వాస యాత్రలో ఒక విజయం వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? ప్రార్థనకి జవాబు, ఒక విజయము, మీకు ఒక పొజిషన్ వచ్చేస్తే మొత్తం అన్నీ చేంజ్ అయిపోయి సౌలు నేను ఒకటి చదివానండి, నాకు చాలా వింత అనిపించింది. అంటే నేను చాలాసార్లు చదివాను కానీ ఇది నేను ఎప్పుడు పాయింట్ చేయలే. కానీ మనం చదువుతుంటే నిజమా సౌలు ఇలా చేశాడా అనుకున్నా నేను. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇందరూ చదివాం కదా మనం, మొదటి సమూయేలు గ్రంథం 15 అక్కడే ఉంది. అది అమాలేకీయులను చంపిరా నాయన అంటే సగం పని చేసుకొచ్చిన ఈ సౌలు ఏం చేశాడు తెలుసా? మొదటి సమూయేలు గ్రంథం 15:12 చదవండి. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కోవడానికి పోగా, ఇది మనం అందరం చదివితే చాలా బాగుంటుంది. సౌలు కర్మేలుకొచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయినన్న సమాచారం వినెను. జయించాడట ఈతగాడు. ఏం జయించాడు చెప్పండి? నేను యెహోవా చిత్తము నెరవేర్చి తిని. ఏంటది? అమలేకులందరినీ చంపేశా, నేను విజయం సాధించాను అని చెప్పి దాని గుర్తుగా ఇంగ్లీష్లో మాన్యుమెంట్ అని ఉంటుంది అన్నమాట. ఒక పెద్ద శిలను పెట్టాడు. ఇజ్రాయిలీలారా, ఈ శిలను చూడగానే మీకు ఎవరు గుర్తు రావాలి? మన విజయం. అయ్యగారు జయించేశాడండి. ఇది ఎంతసేపు మా ఆడు గుర్తులే ఉంచాలి, మనల్ని గుర్తించాలి, మనం ఇది. సౌలు ఎప్పుడు కూడా ఏది చేసినా కూడా దేవుని మహిమ కొరకు ఏమీ చేయడు, అతని పేరు పడాలి అక్కడ. హిజ్ రికగ్నిషన్, అది చాలా ఇంపార్టెంట్. అతని గుర్తింపు ఉండాలి. సౌలు ఒక శిలను నిలబెట్టి ఇది చూడగానే మీకు గుర్తు రావాలి. ఏంటి తెలుసా? అయ్యగారు సాధించిన విజయం గుర్తు రావాలి నీకు, నీ మోకమే కాదు. దావీదు ఏం చేశాడు తెలుసా మీకు? దావీదు
ఎన్నో కష్టాలు శ్రమలు గుండా వెళ్ళి 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 కడకు ఎన్నో సంవత్సరంలో అభిషేకించబడ్డాడో బైబిల్లో రాయలే. కానీ కొంతమంది 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు అండి దావీదుగా అని చెప్తారు. బట్ అతను సింహాసనం ఎక్కినప్పటికి మాత్రం 30 ఏళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడో కష్టాలు గుండా శ్రమలు గుండా. ఆ 30వ ఏట ఎక్కినా కూడా 7.5 సంవత్సరాలు ఒక గోత్రాన్ని పరిపాలించాడు. ఆ తర్వాత టోటల్ ఇజ్రాయిలీల మీదకి దేవుడు తీసుకొచ్చి రాజుగా కూర్చోబెట్టినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు. ఈయన పాట రాశారు కానీ ఆయన మాట అది. ఎవరి మాట? దావీదు మాట. దేవా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడు, నా గోత్రం ఏ పాటిది, నా కుటుంబము ఏ పాటిది అన్నాడు. ఓయ్, ఎన్ని సాధించావు దావీదు నువ్వు అంటేనే, ఎల్లవయ్యా నేనెంతటా నా ప్రభు ముందు నేనెంత అన్నాడు. అక్కడ కొట్టాడు మాట దేవుని దగ్గర మార్కులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మనకు మాదిరి కావాలి. యువర్ రికగ్నిషన్ డజంట్ మ్యాటర్. నా గుర్తింపు ఇక్కడ అంతా కావాలి నేను ఎప్పుడు అనుకోలే. అది అవసరం లేదు. గాడ్ విల్ ఎగ్జాల్ట్ యూ వన్ డే. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన కూర్చోబెడతాడు అంతే, అప్పుడు బాగుంటుంది. మనం దేనికోసం పనిచేయాలి? దేవుని భయము కలిగే పని చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుక. ఎవరిని మహిమపరచాలి చెప్పండి? దేవుణ్ణే మహిమపరచాల. దావీదు చూడండి, ఎన్ని విజయాలు వచ్చినా కూడా శిలాపలకాలు నిలబెట్టలే. బట్ హీ ఆల్వేస్ హంబుల్ హిమ్సెల్ఫ్ అట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్. ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు, మూలకి వెళ్ళిపోతాడు అని తెలిపి ప్రార్థన చేసుకుంటుంటాడు. అయ్యా నేను ఎంతటి వాడిని. హీస్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ గాడ్. అందుకే దేవుడు అన్నాడు, నా చిత్తానుసారమైన వాడు అతడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని దృష్టిలో అలా పడితే ఎంత బాగుంటుంది చూడండి. ఈ లోకం గుర్తించిన పెద్ద వ్యవహారం ఏం లేదు. బట్ చాలా ఫాస్ట్గా గుర్తింపు పొందితే అంతే ఫాస్ట్గా నెగిటివ్ కూడా అవుతావు. గర్వం పెరుగుద్ది, అన్నీ వచ్చేస్తాయి. బట్ ఓపికతో ఫలించుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి పదాలు ఉన్నాయి బైబిల్లో. ఇక్కడ మన మైండ్లో ఉండాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే, నా ఎదుట ఉన్నటువంటి ఆ దేవుని బిడ్డలు ఎవ్వరూ కూడా నా దేవుడిని దూషించడానికి వీల్లేదు. ఎవ్వరు కూడా నా దేవునికి దూరం అవడానికి వీల్లేదు. ఎవ్వరు కూడా నా దేవుని సన్నిధికి దూరం అవడానికి వీల్లేదు. ఉన్న 10 మంది అయినా దేవుణ్ణే సేవించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుణ్ణే ప్రేమించాలి, దేవునికే ప్రార్థించాలి, దేవుని మీదే ఆధారపడడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అది మనందరికీ కావాలి. అది 10 మంది ఉన్నా పట్టుమంటూ గట్టిగా ఉండాలి అంతే. దేవునిలో చాలు. దేవుని ఆలోచనలు చాలా అద్భుతమైనవి. మన పట్ల ఆయన ఉన్న ప్రణాళికలు అద్భుతమైనవి అంతే. అవి నువ్వు నమ్మకముగా ఉండు, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా నువ్వు కోల్పోవు. ఎవ్వడు దొంగిలించలేడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, ఎవ్వడు దొంగిలించలేడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక టైం ఉంటుంది. ఈ లోపల నువ్వు ఎంత కింద మీరు కష్టపడిపోయినా కూడా ఏమీ సాధించే అంత సీన్ ఏం లేదు. అలిసిపోతావు అంతే, అంతకంటే ఏమీ లేదు. అలిసిపోతావు అంతే. మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాలు. దానియేలుని చిన్న నిందేసి పడేద్దాం అనుకున్నారు. కానీ దానియేలు ఎవరి మీద ఆధారపడ్డాడు చెప్పండి? దేవుడి మీద. దేవుడు ఉన్నాడు నాతో అని దొరికాడు. ప్రార్థన చేస్తూ తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? సింహాల బోన్లో వేశారు. రాజు చాలా బాధపడ్డాడు. అయ్యో దానియేలుని తీసుకెళ్ళి పడేశారే అని. నింద వేయాలనుకున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, నీవు దేవుణ్ణి నిందించకూడదు, దేవుని మనిషిని కూడా నిందించకూడదు. నువ్వు నింద వేసి దానియేలు మీద ఎక్కడ తీసుకెళ్ళి పడేశారు? వీళ్ళు సింహాల బోన్లో పడేశారా? ఇలా చేస్తే ఏమవుద్దట? 24వ వచనం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలోనే 24వ వచనం చదవండి. రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన మనుష్యులను వారు తోడుకునొచ్చి సింహాల గుహలో పడద్రోసిరి. వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునిపై సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగుల కొరికి పొడి చేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిందించకూడదు అన్నాడు కదా. ఒకవేళ నిందిస్తే ఏమవుతుంది సార్ అంటే ఇది జరిగిద్ది. చచ్చా. దానియేలుని నిందించిన మనుషులు చనిపోయారు. బట్ ఇది చాలా మనం సీరియస్గా తీసుకోవాలి కూడా. నిందించడం ఈరోజు చాలా ఈజీ కదా. ఈజీగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పాయింట్అవుట్లు చేసుకుంటూ ఉంటున్నారు. అది దేవుని సేవకులు కూడాను. ఇప్పుడు అసత్యాన్ని ఖండించాల్సిందే. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యో అంత మాట అన్నారండి. అంత అమాయకులు ఎవరు లేరు. వాక్యాన్ని సరిగా చదివితే, తిమోతి నువ్వు ఖండించు, బుద్ధి చెప్పు, ఇలాంటి వ్యర్థమైన వివాదాలని నువ్వు ఖండించాల్సిందే. చెప్పబోతున్న
సంఘం ఎలా తెలుసుకుంటుంది? ఏమండి, సంఘానికి అన్నీ చెప్పట్లేదు అనుకోండి, పలానా చోట మోసం జరుగుతుంది, అమ్మ మీరు వెళ్ళొద్దు అని చెప్పాం, అదేం చేసినట్టు? మందని కాచుకున్నట్టు. లేకపోతే తోడేళ్ళ చేతిలో చిక్కుకుంటారుగా వీళ్ళు. ఇప్పుడు ఇలాంటి వాటికి దూరంగా ఉండి తిమోతి, ఫస్ట్ నువ్వు దేని మీద దృష్టి పెట్టాలి? నీకు అప్పగించబడిన దాన్ని ఏం చేయాలి? నువ్వు కాపాడుకోవాలి. ఫస్ట్ వీళ్ళని కాపాడుకోవాలంటే వీళ్ళని ఎక్కడికి వెళ్ళనివ్వకూడదు? ప్రమాదాల దగ్గరికి వెళ్ళనివ్వకూడదు. ఎలాగా? అది ఇక్కడ చెప్తాడు. బోధన గురించి ఎవరికి జాగ్రత్త పడతారో వాళ్ళు ఖచ్చితంగా బోధ వింటున్న వాడిని ఏం చేసుకుంటారు? వాళ్ళు రక్షించుకుంటారు. ఎలా రక్షించుకుంటారు అంటే, ఏది ప్రమాదమో ఏది దేవుని సన్నిధో వివరించి చెప్పగలిగితే చాలు, మందని కాచుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగా. విడిచిపెట్టేసి అంతా మనమే, అంతా మనోళ్ళు అన్నారు అనుకుంటే వీళ్ళు రారేక ఇప్పటికీ కూడా. ఎందుకంటే వాళ్ళకి వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది మనం చెప్పకపోతే, పిల్లలకి ఎవరితో సహవాసం చేయాలో చేయకూడదో చెప్తామో అది చెప్పండి. నీకు గనక లోకంలో జ్ఞానం ఉంటే, ఎటువంటి వ్యక్తులు ఎవరో మనకు గనక ఐడియా ఉంటే గనక ఖచ్చితంగా బిడ్డలకి చెప్తాం, వాళ్ళతో సహవాసము చెయ్యొద్దు, పలానా వాళ్ళతో సహవాసం చేయి, ఈ సాంగత్యం నీకు మంచిది కాదు, ఖచ్చితంగా చెప్పేస్తాం మనం. మందని కూడా అట్లాగే కాపాడుకోమని చెప్పాడు దైవజనుడికి. సంఘాల్లో కూడా అట్లాగే చెప్పుకోవాలి అవన్నీ. అలా చెప్తాడు, వాళ్ళని దూషిస్తారా, ఆ దైవజనుడు దూషిస్తారు, నీకెందుకు? నీకు తెలుసా పని వాక్యము? నీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది కనుక వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ పోవుగా. దేవుడు దిస్ ఈజ్ రైట్ అని చెప్పినప్పుడు అది గట్టిగా పట్టుకుని నిలబడితే నిన్ను ఒకరోజు దేవుడు ఏం చేస్తాడు? ఉన్నత స్థితిలో ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. బెరయ సంఘం ఎంత మంచి సంఘం అండి. ప్రతిదీ వాక్యాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు పరిశీలన చేసుకుంటున్నారు. మీరు ప్రతిరోజు వాక్యం చదువుతున్నారు కమ్మా, ఎంతమంది చదువుతున్నారు? మళ్ళీ చేయొద్దండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చదవాలి చక్కగా, ఎందుకంటే మీకు అవగాహన రావాలి. అన్నిసార్లు బోధల్లో నుంచి అన్నీ వచ్చేస్తాయి అంటే అన్నీ దొరకపోవచ్చు, కానీ అనుదిన వాక్యంలో మాత్రం ప్రతిదీ మీకు అర్థమవుతుంది అన్నమాట. చెప్పినప్పుడు ఒక వచనమే 2 వచనాలు చెప్తాం, కానీ చదివినప్పుడు అన్ని వచనాలు చదువుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. అందుకే చెప్తున్నా, కడవరి దినాల్లో మీరు మోసపోకూడదు. అంటే సంఘానికి దైవ వాక్య ధ్యానం అంటే ఉంటే, ప్రార్థన వాక్య ధ్యానము ఈ 2 సంఘానికి ఉంటే ఈ సంఘం అంత ఈజీగా మోసపోయే అవకాశం ఉండదు. అన్నీ గ్రహిస్తాం. గ్రహించడమే కాదు, క్రియల్లో కూడా పెడతాం మనం దాన్ని. చదువుకుని వదిలేయకూడదండి. చదివిన తర్వాత అవును ఇక్కడ రాస్తుంది కానీ మరి ఇలా జరుగుతుంది ఏంటి అని మీ డౌట్ రావాలిగా. రావాలా వద్దా చెప్పండి? అప్పుడు దాని మీద మీరు ప్రార్థన చేయాలి, లేకపోతే ప్రయత్నాలు చేయాలి, అడగాలి, తెలుసుకోవాలి. ఇదేంటండి వాక్యం ఇలా ఉంటే మనం ఇలా చేస్తున్నాం. అలా ఎవరైతే సీరియస్గా తీసుకుంటారో వాళ్ళే అభివృద్ధిలోకి వస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చదివామా లేదా అన్నవాళ్ళు అయితే ఏమీ తెలుసుకోలేం మనం. కాబట్టి ముగింపులో మీకు విషయాలు చెప్తున్నారు. దానియేలుని నిందించారు. ఏమయ్యారు వాళ్ళు? చనిపోయారు. ఆఖరిగా గొల్లియాతు, ఎవరు చెప్పండి? గొల్లియాతు ఎవరిని దూషించాడు? దేవుని సైన్యములను దూషించాడు అతడు. ఈ దినమున అంటాడు 1 సమూయేలు గ్రంథంలో. ఆ రోజు గొల్లియాతుకి ఏమైంది? ముహూర్తం ఖరారైంది. ఎగిరాడు కదా, నిందిస్తున్నాడు. ఎవరు నిందిస్తున్నాడు తెలుసా? దేవుని సైన్యమైన ఇశ్రాయేలుని ఏం చేస్తున్నాడు? నిందిస్తున్నాడు. ఆ రోజు ఏమయ్యాడు అతడు? మరణమయ్యాడు. ఒకటి సంఘం తెలుసుకోవాలి, అనవసరం ఎప్పుడు కూడా నిందలు అనేవి వెయ్యొద్దు. తెలిసి తెలియకుండా నిందలు వేయద్దు. తెలిస్తే మాట్లాడచ్చు. యేసుప్రభు పరిసయ్యుల్ని పబ్లిక్గానే ఖండించారు. అర్థమైందా? ప్రేమ లేదా? అలా వేలెత్తి చూపుతారా? తీర్పు తీర్చకూడదు. ఏమీ తెలిసిన మాటలని సరిగా అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఖండించకపోతే ఇలాంటి వాళ్ళు రోజు రోజుకి పెరిగిపోతారు తెలుసా. పిచ్చి పిచ్చి వ్యవహారాలన్నీ చేసేసి ఇదే దైవము అంటే తెలియనోడు వెళ్తాడు, తెలిసినోడు అది దైవము కాదు, ఇది దైవం అని వాడు గట్టిగా పట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సాతాను చేతికి చిక్కుకోకూడదండి. దైవభక్తిలో మనం పెరగాలి, దేవుని భయములో మనము పెరగాలి. కాబట్టి ఈరోజు మనం ధ్యానించిన ఈ వాక్యంలో అంశం ఏంటి? నీ దేవుణ్ణి నిందించకూడదు, నీ ప్రజల అధికారిని నువ్వు శపించకూడదు. సో ఈ వాక్యాలు మనం హృదయంలో పెట్టుకుని మనము దేవుణ్ణి ఎప్పుడు నిందించమని మనం అనుకుంటూ ఉంటాం, కానీ శోధనల్లో అవిశ్వాసంతో దేవుణ్ణి ఏం చేస్తాం? మనం నిందిస్తూ ఉంటాం తెలియక. రెండోది, బీదలు బలహీనుల్ని వేలెత్తి చూపుతాం, అది ఖచ్చితంగా దేవుణ్ణి నిందించినట్టే. ఇది దేవుడిని నిందించకూడదు అనే విషయం తెలియజేస్తుంది. అదే సమయంలో దేవుని చేత నియమించబడిన వారిని కూడా మనం ఏం చేయకూడదు? దూషించకూడదు, నిందించకూడదు. అలా చేస్తే ఏమవుతుందట? స్పాట్లో వికెట్లు ఎగిరిపోతున్నాయన్నమాట. దానియేలు మీద దూషించి నిందించి నిందలేసిన వాళ్ళు లేరు. ఇజ్రాయేలు సైన్యాన్ని, యెహోవా జీవము గల దేవుని సైన్యాన్ని నిందించిన వాళ్ళు లేరు. అంటే చనిపోయారు వాళ్ళంతా. ఏమి ఇస్తున్నాడు దేవుడు? ఒక హెచ్చరిక ఇస్తున్నాడు, జాగ్రత్త, నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. మోషేను కూడా కొంతమంది దూషించారు, స్పాట్లో లేరు వాళ్ళు. ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఎప్పుడు దేవుడిని నిందించడం కాదు, పరిస్థితులను నిందించడం కాదు, పర్సన్స్ని నిందించడం కాదు, కానీ
మనం దేవుని భయము కలిగి విశ్వాసముతో దేవునిలో మనం ఆనుకుని నిలబడితే మనకి ఒక సమయం అంటూ ఉంటుంది. ఆ సమయానికి విడుదలను చూస్తాం, ఐశ్వర్యాన్ని చూస్తాము, ఆశీర్వాదమును కూడా మనం ఖచ్చితంగా చూస్తాము. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక.